భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో పాటు 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం, స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలకు బలమైన పునాదని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తరాంధ్ర యువతకు భోగాపురం విమానాశ్రయం ఒక రన్వే, ఒక లాంచ్ ప్యాడ్గా మారుతుందని ఆకాంక్షించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వేగంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందన్నారు. సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ విశేషాలపై మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురంలో ఇవాళ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభమైంది. ఏదైతే అనుకున్న సమయానికి సరిగ్గా 10:45 ప్రధాని నరేంద్ర మోదీ రన్వేపై ఆయన విమానం ల్యాండ్ కావడం జరిగింది. ఆ తర్వాత 10:58 ఆయన రిబ్బన్ కట్ చేసి విమానాశ్రయ టెర్మినల్ అనేది ప్రారంభించారు. ఆ తర్వాత లోపలే ఒక దాదాపు అరగంట సేపు మొత్తం విమానాశ్రయ ప్రాంగణాన్ని అంతా స్వయంగా పరిశీలించారు. జిఎంఆర్ ప్రతినిధులు దీనికి సంబంధించి విమానాశ్రయానికి సంబంధించిన విశేషాలన్నింటినీ కూడా ఆయనకి వివరించడం జరిగింది. అలాగే రాష్ట్ర సంస్కృతిని, అలాగే విశేషాలను ప్రతిబింబించేలాగా ఏర్పాటు చేసిన వీడియో వాళ్ళని కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తిలకించారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా దాదాపు 18,000 పైచీలుగా గిరిజన బాలికలు, అలాగే మహిళలు తింసా నృత్యంతో స్వాగతం పలక ఓపెన్ టాప్ వాహనంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ఓపెన్ టాప్ వాహనం పైన వారందరికీ వారిచ్చే తింసా నృత్యం స్వాగతంతో సభా ప్రాంగణానికి వెళ్లారు. సభా ప్రాంగణం వద్ద కూడా దాదాపు 3 లక్షల మందికి పైగా వచ్చేసిన ప్రజలను ఉద్దేశించి అటు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరి కూడా కీలకమైన అంశాలు చెప్పడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానంగా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ భోగాపురం విమానాశ్రయం అనేది యువతకు ఒక లాంచ్ ప్యాడ్ లాంటిదని చెప్పారు. అలాగే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కనిపించే రన్వే లాంటిది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇక్కడ సభావేదికగా పిలుపునిచ్చారు. అలాగే గతంలో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేయని ఇప్పుడు వాటిని సంఖ్య 160కి పైగా పెరిగిందనే విషయాన్ని ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ వివరించడం జరిగింది. అటు ఎయిర్ కనెక్టివిటీతో పాటు ఇటు రైల్ కనెక్టివిటీ వీటన్నిటికీ సంబంధించి జరిగిన విప్లవాత్మక మార్పులను కూడా సభావేదికగా వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏదైతే గడిచిన 2 ఏళ్లలో కేవలం ఉత్తరాంధ్రకు మాత్రమే దాదాపు 5 లక్షలకు పైగా పెట్టుబడులు సాధించామని చెప్పి వివరించారు. వీటి ద్వారా దాదాపు 6 లక్షల పైచీలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పి కూడా ఆయన వివరించడం జరిగింది. దీంతో పాటుగా రానున్న 2 ఏళ్లలో రాష్ట్రంలో మొత్తం 2,700 పైచిలుకు కోట్ల రూపాయలతో 8 ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ ఆగస్టు 14వ తేదీనే ఏదైతే అనుకున్నట్లుగా ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి కూడా పురుషోత్పట్నం ద్వారా నీరు అనకాపల్లికి తీసుకొస్తామని చెప్పిన హామీని కూడా నిలబెట్టుకుంటామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగా ఆగస్టు 14న అనకాపల్లికి నీరు వస్తుందని చెప్పి కూడా ఆయన సభా వేదికగా చెప్పారు. ఇక ఇతర అంశాలకు సంబంధించి కూడా అనుకున్న లక్ష్యానికి కూడా అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని వివరించారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుతూ అనుకున్న విధంగా అక్కడ ఏదైతే 20 లక్షల హామీ ఉందో వాటిని నెరవేర్చి తీరుతామని కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటుగా ఏదైతే విమానాశ్రయ ఏర్పాట్లకు సంబంధించి విశేషాలకు సంబంధించి జరిగిన పరిణామాలు, ఏదైతే అప్పుడు రైతులు ఇచ్చిన భూత్యాగాలకు సంబంధించిన పరిణామాల నుంచి ఇప్పుడు ప్రారంభోత్సవం వరకు జరిగిన కీలక ఘట్టాలను కూడా నేతలు స్ఫురించుకున్నారు. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే 31 నెలల్లో దీన్ని అభివృద్ధి పనులు ఎలా పట్టాలెక్కించింది ఏంటి అన్న విషయాలు చెప్పారు. నాడు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ 2019లో అధికారం కోల్పోయే ముందు ఫిబ్రవరి 14వ తారీఖున వేసిన శంకుస్థాపన రాయి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చెప్పారు. గత 5 ఏళ్లలో ఏదైతే ఎర్ర బస్సు కూడా ఇక్కడికి రాదు అన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఎయిర్ బస్ తీసుకొచ్చే స్థాయికి ఏ విధంగా తీసుకొచ్చింది, ఈ విమానాశ్రయం అటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడి కేంద్రంగా ఎలా మారనుంది అనే విశేషాలు కూడా స్పష్టంగా నేతలు వివరించడం జరిగింది. ఏదైతే ఈ విమానాశ్రయం కేవలం విమాన రాకపోకలకి కేంద్రంగా మాత్రమే కాకుండా దీనికి సంబంధించి ఏదైతే అటు
ఏవియేషన్ హబ్ అనేది రానుందో, అలాగే ఒక ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అనేది రానుందో, వీటి ద్వారా ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఏంటి అన్నది ఇక్కడ వివరించడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేవలం విమానాశ్రయ ప్రారంభోత్సవమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొత్తం 18,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించి అటు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేశారు. ఇందులో ప్రధానంగా విమానాశ్రయానికి సంబంధించి 4,700 కోట్ల రూపాయల పనులు కాగా మిగిలిన 14,000 కోట్ల రూపాయల పనులు కూడా అటు పునరుత్పాదక విద్యుత్తుకు సంబంధించినవి కానీ లేదా రహదారులకు సంబంధించినవి కానీ ఉన్నాయి. ఇలా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయల పనులకు అటు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిగే అశ్విని. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.